గత కొన్ని రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలో ఒకటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు అన్నది. పోసాని కృష్ణమురళి గారిని 2 రోజుల క్రితం జైల్లో నుంచి ఒక 24 రోజులు రిమాండ్ లో ఉంచేసి ఆయన అయితే బెయిల్ పైన బయటకు వదలడం జరిగింది. ఆల్రెడీ వంశీ గారిని అరెస్ట్ చేశారు, దాని తర్వాత పోసాని గారిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరు అన్న ప్రశ్న చాలా మందికి అలానే ఉంది టీడీపీ కార్యకర్తలు. దానికి తగ్గట్టుగానే టీడీపీ సోషల్ మీడియాలో కావచ్చు, టీడీపీ అనుబంధ మీడియా పత్రికల్లో కావచ్చు, ఎప్పటికప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరన్నది డిస్క్లోజ్ చేస్తూ వచ్చారు. అలాగే నెక్స్ట్ టార్గెట్ విడుదల రజనీ అన్నట్టు వాళ్ళైతే స్పష్టం చేశారు. అందులో భాగంగానే విడుదల రజనీ గారు కూడా డైరెక్ట్ గా మొన్నటి వరకు ఏదో తెరవెనుక ఉండేసి అక్కడక్కడ వ్యాఖ్యలు చేసినటువంటి విడుదల రజనీ గారు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ మీట్ లో పెట్టి తన తప్పేమీ లేదని, ఈ మొత్తం కూడా పాత కక్షలని, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు దీంట్లో ఉన్నారని, అందులో భాగంగానే నాపై కేసులు నమోదు చేశారు, నన్ను ఇలా చేస్తున్నారు, ఏం చేస్తారు, చేస్తే జైల్లో వేస్తారు, చంపలేరు కదా అని చెప్పి ఇలా పెద్ద పెద్ద ఘాటు వ్యాఖ్యలే చేశారు. అయితే ఇందులో దీనికి సంబంధించి విడుదల రజనీ గారు చేసినటువంటి కామెంట్స్ కి విమర్శించడానికి వాటిని కూడా కౌంటర్ చేస్తూ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలా లేవు. ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తి ఇలా అభియోగాలు ఎదుర్కొన్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి విడుదల రజనీ గారు చేసినటువంటి పనులను కూడా వివరించారు గత ప్రభుత్వ హయాంలో. అసలు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి క్లాష్ లో ఎవరు తప్పు ఉందన్నట్టు, నిజంగానే ఆ స్టోన్ క్రషర్ వాళ్ళని బెదిరించి 2,20,00,000 లంచం లాగా తీసుకున్నారా? తీసుకుంటే దానికి ప్రతిచర్య ఏముంటుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి న్యూటన్స్ థర్డ్ లా ఉంటుంది. అందులో భాగంగానే ఇలా ప్రతిచర్య ఉండబోతుందా? అసలు కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? కూటమి ప్రభుత్వం విడుదల రజనీ గారిని అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది? విత్ ఇన్ డేస్ లో ఉండబోతుందా, లేకపోతే నెక్స్ట్ మంత్ దాకా ఉంటుందా? ఇలా చాలా చాలా ప్రశ్నలు అయితే మిగిలి ఉన్నాయి. అసలు ఈ వివాదం ఒకసారి లోతుగా వెళ్ళి మనం పరిశీలిద్దాం. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ చెడింది, అసలు చేసినటువంటి వ్యాఖ్యల్లో, వీళ్ళు చేసుకున్నటువంటి కామెంట్స్ లో, ఆయన ఇమేజ్ చేసినటువంటి కామెంట్స్ లో వాస్తవాలు ఏంటో కొద్దిగా మాట్లాడుకుందాం. వాస్తవానికి 2019 ఎలక్షన్స్ లో శ్రీకృష్ణదేవరాయలు గారు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నస్రావుపేట, గేట్ వే ఆఫ్ పల్నాడు అని చెప్పి పిలుస్తారు నస్రావుపేటని, ఆ నస్రావుపేట ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహించి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అలానే విడుదల రజనీ గారు ప్రతిపాటి పుల్లారావు గారి పైన పోటీ చేసేసి అఖండమైన మెజార్టీతో గెలవడం జరిగింది. అలా గెలిచారు, మొత్తం బానే ఉంది. ఎప్పుడైతే కోవిడ్ కి ముందు పాండమిక్ సిచ్యువేషన్ లో ఒక చిన్న గొడవ అయితే జరిగిందంట. ఆ గొడవలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు గారు పర్సనల్ గా వెళ్లేసి మాచల్ల పోలీసులు అధికారులను వినియోగించుకొని కాల్ డేటాని తీసుకున్నారట్టుగా విడుదల రజనీ గారు అయితే వ్యాఖ్యలు చేశారు. ఆ కాల్ డేటా తీసుకున్నారని చెప్పి తెలిసిన తర్వాత ఈమె వెళ్ళేసి అధిష్టానానికి చెప్పడంతో అధిష్టానం ఈయన పవర్స్ మొత్తం కట్ చేయడంతో అప్పటి నుంచి గ్రడ్జ్ పెట్టుకున్నారని, అందులో భాగంగానే ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా తనపై విషయం కక్కుతూ వచ్చారని, ఇప్పుడు ఈయనే ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తనపై కావాలని అభియోగాలు మోపి ఈ స్టోన్ క్రషర్ ఉదంతాన్ని తీసుకొచ్చి అరెస్టు చేపించాలని భావిస్తున్నారని ఆమె అయితే చెప్పుకొచ్చారు ఈ కౌంటర్స్. మరోపక్క శ్రీకృష్ణదేవరాయలు గారు ఏం చెప్తున్నారంటే, కాల్ డేటా చోరీ చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు, మేము హుందాగా బతికాం, 40 ఏళ్ల నుంచి మేము విద్యా సంస్థలు నడుపుతున్నాం, మా పైన ఎటువంటి రిమార్క్ లేదు, మేము అలా దిగజారేటటువంటి వ్యక్తులం కాదు, మీరే మీ హయాంలో స్టోన్ క్రషర్ నడిపేటువంటి ఒక యజమానిని బెదిరించి 2,20,00,000 తీసుకున్నారని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుని దాన్ని సుమోటోగా తీసుకుని వీళ్ళు పరిశీలించి మీపై విచారణకు ఆదేశిస్తే దాన్ని నాకంట కడతారేంటి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. మాకు మీకు ఉన్న గొడవలు పాత గొడవలు, ఆ గొడవల్లో నేను ఎప్పుడు కూడా ఇలా దిగజారి చేయాల్సినటువంటి పరిస్థితి ఏనాడు రాదు, నేను అసలు అటువంటి వ్యక్తినే కాదని చెప్పి ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. ఆయన స్ట్రైట్ గా సంధించినటువంటి క్వశ్చన్ ఒకటండి, అదేంటి, మీరు తప్పు చేయకపోయి ఉంటే మీ మనుషుల్ని నా దగ్గర పంపించి కాంప్రమైజ్ ఎందుకు చేద్దాం అనుకున్నారు? ఈ యొక్క స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. మరి ఈ క్వశ్చన్ కి కౌంటర్ ఏం వేస్తారో విడుదల రజనీ గారు మరి చూడాలి. దీనికి ముందు విడుదల రజనీ గారు చాలా చాలా చెప్పుకొచ్చారు. ఏం చెప్పుకొచ్చారు? ఒక బీసీ మహిళనని చెప్పి చూడకుండా గత ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో అధికారులను ఉసుగొల్పి మా ఫ్యామిలీ యొక్క కాల్ డేటాని చోరీ చేసి ఆ కాల్ డేటాని మొత్తం కూడా పరిశీలించడం అసలు ఎంతవరకు కరెక్ట్? మీ ఇంట్లో మహిళకి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా అంటూ సెంటిమెంట్స్ ని రాజేసేటటువంటి ప్రయత్నం చేశారు. అసలు యాక్చువల్ గా ఆ గొడవను కొద్దిసేపు పక్కన పెడదాం, ఆ చెప్పినటువంటి కామెంట్స్ ని కూడా కొద్దిసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ వర్షను ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ స్టోన్ క్రషర్ వ్యక్తి, ఆ స్టోన్ క్రషర్ నడిపినటువంటి యజమాని తరపునటువంటి పాయింట్ మనం విందాం. ఆయన ఏం చెప్పుకొచ్చారంటే, గత ప్రభుత్వ హయాంలో స్టోన్ క్రషింగ్ మొత్తం కూడా సాఫీగా సాగుతున్నా కానీ కావాలని చెప్పి భారీ పెనాల్టీస్ వేసి ఆ పెనాల్టీలు కడతావా లేకపోతే మేము చెప్పినటువంటి అమౌంట్ కడతావా అని చెప్పి ఆయన్ని బెదిరించడం జరిగిందంట. అలా 2,20,00,000 కప్పాన్ని వసూలు చేశారంట. ఈ కప్పం మొత్తం కూడా సెటిల్మెంట్ రూపంలో ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఇన్వాల్వ్ అయ్యి ఇది వసూలు చేసి 2 కోట్ల రూపాయలు విడుదల రజనికి, ఈ సెటిల్మెంట్ చేసినందుకు 10 లక్షల రూపాయలు ఆ కన్సర్న్ ఐపీఎస్ అధికారి, ఇంకో 10 లక్షల రూపాయలు విడుదల గోపి. విడుదల గోపి ఎవరంటే స్వయాన విడుదల రజనీ గారి మరిది, ఆయనకైతే వెళ్ళాయంట డబ్బులు. దీంట్లో A1, A2, A3 గా, A1 గా ఏమో విడుదల రజనీ గారు, A2 గా ఏమో ఐపీఎస్ గారు, A3 ఏమో విడుదల గోపి, ఇలా ముగ్గురు ఈ కేసులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే కూటమి ప్రభుత్వం దాన్ని సుమోటోగా తీసుకొని విజిలెన్స్ వాళ్ళకి అప్పగిస్తే విజిలెన్స్ వాళ్ళు దీనిపై ఒక రిపోర్ట్ కట్టి సిబిఐ వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పిస్తే వాళ్ళు పర్మిషన్స్ తీసుకుంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఆ పర్మిషన్స్ కనుక వస్తే రేపొద్దున డెఫినెట్ గా విడుదల రజనీ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళిద్దరు ఒకరినొకరు విమర్శించుకుంటూ కామెంట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికీ విడుదల రజనీ గారి వర్షన్ విన్నాము, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి వర్షన్ కూడా విన్నాము.
విన్నాము. రేపొద్దున ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినటువంటి మాటలు కూడా మళ్ళీ కౌంటర్ వస్తుందో, ఒకవేళ అటు నుంచి కౌంటర్ వస్తే ఇటు శ్రీకృష్ణదేవరాయలు గారు దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు, ఇంకా కొత్త విషయాలు ఏమైనా బయట పెడతారా అన్నది మొత్తం కూడా తెలియాల్సింది. ఈ గొడవ ఇంకా ముదిరితే కనుక డెఫినెట్ గా ఎక్కువ మొత్తంలో బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు మొత్తం కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది వీళ్ళిద్దరు కూడా. మరి ఆ దిశగా పయనమవుతారా, లేకపోతే దీన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేస్తారా? విడుదల రజనీ గారు అరెస్ట్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుందని చెప్పంటున్నారు. కానీ ఈమె ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ముందస్తు బెయిల్ కనుక వస్తే ఈ చర్యకి కూడా ఒక ప్రతి చర్య ఉంటుంది. డెఫినెట్లీ ఈ రోజు మనం చేసిన తప్పులు ఎవరు చూడలేదు అనుకుంటే కనుక రేపొద్దున ఏదో ఒక రోజు మనకి ఎప్పుడైనా డెఫినెట్ గా తిరిగి వస్తుందండి. అంతెందుకండి, ప్రతి దానికి ఉంటుందండి. విడుదల రజనీ గారిపై నమోదైన ఈ కేసు పట్ల మీ అభిప్రాయం ఏంటి? విడుదల రజనీ గారు నిజంగానే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అనుకుంటున్నారా? ఈమె శ్రీకృష్ణదేవరాయలు గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్? శ్రీకృష్ణదేవరాయలు గారు ఈమెను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్? వీటి అన్నిటిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు అరెస్ట్ ఉంటుందా లేదా? నిజంగానే గత ప్రభుత్వ హయాంలో విడుదల రజనీ గారు ఇలాగ స్టోన్ క్రషర్స్ ని బెదిరించి డబ్బులు వసూలు చేశారా? ఇది మొత్తం కూడా తెలియాలంటే ఆ ప్రాంత వాసులకు తెలుస్తుంది. ఆ ప్రాంత వాసులు చెప్పిన దాంట్లో కూడా ఇలా నిజంగానే చేసినట్టుగానే చెప్పుకొస్తున్నారు ఒకంత. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో కాలం అన్నిటికీ కూడా సమాధానం చెప్తుంది. అరెస్ట్ ఉంటుందా లేదా అన్నది. వీటిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో టిల్ ఎండ్.